శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్లోకంలో అమ్మవారి పళ్ళు వరుస అంటే అమ్మవారి దంతాల గురించి, అమ్మవారు వేసుకున్న తాంబూలం గురించి చెబుతున్నారు వశన్యాది వాగ్దేవతలు. మరి అందరం కూడా ఒక్కసారి శ్రీమాత్రే నమః అని కామెంట్లో రాయండి. అంతకన్నా ముందు ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శ్లోకంలో శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. ఇదండి మనకి ఈ శ్లోకంలో మొత్తము 2 నామాలు వస్తున్నాయి. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలన్నమాట. అంటే ప్రతి నామము పలికేటప్పుడు ఈ 16 అక్షరాల నామాన్ని ఎక్కడ ఆపకుండా పూర్తి నామము మనము ఒకేసారి పలకాలన్నమాట. నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః అనేసని వస్తుంది. అలాగే శ్రీ కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః అనేసని వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి వివరణ చూద్దాము. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే అమ్మవారి నోటులోని పళ్ళు వరుస ఎలా ఉన్నాయంటే అవి శుద్ధ విద్య. శుద్ధ విద్య అంటే ఇక్కడ బ్రహ్మ విద్య అని, శుద్ధ విద్య యొక్క అంకురం వలె ఉన్నాయి అని. అంకురం అంటే మొలకలు అని అర్థము. ఉజ్వల అంటే ప్రకాశము అని. అమ్మవారి పెదవుల నడుమ ఉన్న పళ్ళు వరుస అంత అందంగా ఉన్నాయి అని చెబుతున్నారు. శుద్ధ విద్యే అమ్మవారి నవ్వు. అమ్మవారి నవ్వు చూస్తే మనకి జ్ఞానం రావాలి. ఆ పళ్ళు వరుస శుద్ధ విద్య యొక్క అంకురం వలె ఉన్నాయి అంటే శుద్ధ విద్య యొక్క ఉదయంగా ప్రకాశిస్తోంది అనేసని చెప్పానమాట. మరి 2వ నామం చూస్తే కనుక కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరా. అమ్మవారి వేసుకున్న తాంబూలం పేరు కర్పూర వీటిక. అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో ఏలకలు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలువ మిరియాలు ఇవన్నీ లేత తమలపాకులో వేసి సున్నం రాసి ఇస్తే ఇవన్నీ వేసి కడితే అప్పుడు అది కర్పూర వీటిక అనేసని పేరు. దాని నుండి వచ్చే పరిమళం పేరు ఆమోదం అనేసని. సమాకర్ష దిగంతరా అంటే దిగంతములు అంటే దిక్కుల అంచుల్ని ఆ పరిమళం ఆకర్షిస్తోంది అనేసని చెప్పానమాట. మనకి ఈ శ్లోకంలో మొత్తము 2 నామాలు వస్తున్నాయి. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలన్నమాట. అంటే ప్రతి నామము పలికేటప్పుడు ఈ 16 అక్షరాల నామాన్ని ఎక్కడ ఆపకుండా పూర్తి నామము మనము ఒకేసారి పలకాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనము ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్దాము. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల
కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా. నెక్స్ట్ వీడియోలో మనము అమ్మవారి పలుకులు ఎంత తీయగా ఉన్నాయో తరువాతి శ్లోకంలో తెలుసుకుందాము. మీకు ఈ వివరణ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.